చలనచిత్ర సీమ రంగంలో గొప్ప నటులుగా కీర్తి ప్రతిష్టలు గడించిన ఎందరో మహా గొప్ప నటుల గురించి మాట్లాడుకున్నాము. సరిగ్గా అలాంటి కోవలోకే వస్తారు మన తెలుగు చలనచిత్ర సీమ రంగంలోనే గర్వించదగ్గ నటుడిగా చిరకాలం గుర్తుండిపోయే సూపర్ స్టార్ కృష్ణ గారు. ఈ గొప్ప హీరో గురించి ఎంత మాట్లాడినా తక్కువే అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ప్రయోగాత్మకమైన సినిమాలు తీయాలి అంటే కృష్ణ గారి తర్వాతే అన్నట్లుగా. అంతేకాదు, ప్రొడ్యూసర్లకి ఎంతో సహాయం చేసే విధంగా, ప్రొడ్యూసర్స్ కి ఇబ్బంది కలిగించని హీరోగా, నష్టం వస్తే తన చేతులు మించి స్వయంగా తానే డబ్బులిచ్చే హీరోగా కూడా కృష్ణ గారికి చిత్రసీమ రంగంలో గొప్ప గుర్తింపు. అలా ఓ స్టార్ హీరోగా మాత్రమే కాదు, కృష్ణ గారి పేరు చెప్పగానే ఓ మంచి వ్యక్తి అని అంటారు. అలాంటి కృష్ణ గారి గురించి ఎన్నో సందర్భాల్లో, ఆయన సినిమాల గురించి, ఆయన తీసుకున్న సంచలనాత్మకమైన నిర్ణయాలు, అప్పటి వరకు చలనచిత్ర సీమ రంగంలో లేని ఎన్నో గొప్ప గొప్ప టెక్నాలజీని, టెక్నికల్ వాల్యూస్ ని ఆయన సినిమాల్లో జోడించి చిత్రసీమ రంగంలో ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. 350 సినిమాల్లో నటించి అలరించారు. అలాంటి కృష్ణ గారి వారసత్వం అనగానే ప్రిన్స్ మహేష్ బాబు గారి గురించి ఎప్పుడూ మాట్లాడుకుంటాం. అయితే ఈ రోజు ఈ వీడియోలో కృష్ణ గారి పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చే ఇంకొక వ్యక్తి, ఆయన జీవితంలో కీలకమైన పాత్ర, ముఖ్యంగా చెప్పాలి అంటే రాముడి వెంటే లక్ష్మణుడిగా, తోడంటే ఉంటూ నీడగా అన్నకి కష్టాల్లోనూ నష్టాల్లోనూ లాభాల్లోనూ సుఖాల్లోనూ దుఃఖాల్లోనూ ఎప్పుడు వెన్నంటే ఉంటూ రామలక్ష్మణులు చిత్రసీమ రంగంలో ఎవరు అంటే వీళ్ళిద్దరే అని అనిపించుకునే విధంగా ఉన్నారు కృష్ణ గారి తమ్ముడు అయిన ఆదిశేషగిరిరావు గారు. కృష్ణ గారి పేరు చెప్పినప్పుడు ఆయన పేరు పక్కన ఆదిశేషగిరిరావు గారు లేరు అంటే అది లోటనే చెప్పాలి. అలా రామలక్ష్మణులుగా చిత్రసీమ రంగంలో రాణించారు. 1 ఏడాది 2 ఏడాది కాదు, 70 ఏళ్ల ప్రయాణం వీళ్ళు. అలాంటి ఆదిశేషగిరిరావు గారి గురించి కూడా ఎంత మాట్లాడినా తక్కువే. మరి విషయం ఏంటి అంటే ఈ రోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది ఘట్టమనేని వారసులుగా మనం కృష్ణ గారికి తర్వాత రమేష్ బాబు, అంతేకాదు మహేష్ బాబు, ఇప్పుడు కొత్తగా గౌతమ్ ఘట్టమనేని గురించి కూడా చెప్పుకుంటూ వచ్చాం. మరి అదే ఘట్టమనేని కుటుంబానికి చెందిన ఆదిశేషగిరిరావు గారి కొడుకు ఎవరో అంటే స్వయాన మహేష్ బాబు గారి తమ్ముడు ఎవరు, ఏం చేస్తున్నాడో తెలియని మీకు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఈ రోజు ఈ వీడియోలో మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే కృష్ణ గారు చిన్నప్పటి నుంచి ఎన్టీ రామారావు గారికి వీరాభిమాని. చదువుకున్న తర్వాత ఎలాగైనా చిత్రసీమ రంగంలోకి అడుగు పెట్టాలని ఇంట్లో పెద్ద కొడుకు. ఆయన తర్వాత 2 తమ్ముళ్ళు, అందులో ఆదిశేషగిరిరావు గారు చిన్న తమ్ముడు. పైగా తన ముద్దుల తమ్ముడికి తానే ముద్దుగా బంగారి అని పేరు పెట్టుకుని ముద్దుగా పిలుచుకునేంత ప్రేమ. ఆ తర్వాత ఆయనకి తోబుట్టువులు కూడా ఉన్నారు. ఓ పక్క ఇంట్లో కుటుంబానికి పెద్ద అవ్వడం, కుటుంబ బాధ్యతలు చూసుకోవడం మాత్రమే కాదు, నటుడిగా ఎలాగైనా చిత్రసీమ రంగంలో రాణించాలన్న కసితో, పట్టుదలతో చెన్నై ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ముందు చిన్నాచితక పాత్రలు నటిస్తున్న సమయంలోనే తేనె మనసుల సినిమా ఆయన సినీ కెరియర్ ని మలుపు తిప్పిన సినిమా. అయితే తేనె మనసుల సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే కృష్ణ గారి తమ్ముడు అయిన ఆదిశేషగిరిరావు గారు డిగ్రీ చదువుకుంటున్నారట. అయితే డిగ్రీ చదువుకుంటున్న సమయంలోనే తాను సినిమా రంగంలోకి నిలదొక్కుంటున్నానని, ఓ సినిమాలో హీరోగా నటించే ఛాన్స్ వచ్చిందని, ఇక అన్ని బాధ్యత తాను చూసుకుంటానని కృష్ణ గారు చెప్పారట. ఓ పక్క డిగ్రీ పూర్తయిన వెంటనే తన తమ్ముడిని తన దగ్గరికి వచ్చేయమని కూడా చెప్పారట. అలా డిగ్రీ పూర్తయిన తర్వాత ఆదిశేషగిరిరావు గారు అప్పటి కృష్ణ గారి తుది శ్వాస విడిచేంత వరకు కుటుంబంతోనే, అన్నతోనే ఉండడం జరిగింది. ఇక ఆ తర్వాత కృష్ణ గారు పక్క వరుస సినిమా షూటింగ్స్ తోనూ బిజీగా ఉన్న సమయంలోనే అన్న డేట్ల గురించి, సినిమా షూటింగ్స్ గురించి అన్ని రకాల బాధ్యతల్ని చూసుకుంటున్న సమయంలోనే మనం కూడా ఓ స్టూడియోస్ ని నిర్మించి సొంతంగా నిర్మాణ సారథ్యాలు చేపట్టి మన బ్యానర్ పైన సినిమాలు కూడా తీస్తే బాగుంటుంది అని సలహా ఇవ్వడం జరిగిందట. అలా అన్న ఆలోచనకి రూపకల్పన కల్పించి పద్మాలయ సినీ స్టూడియోస్ అంటూ సొంతంగా ఓ ప్రొడక్షన్ బ్యానర్ ని స్టార్ట్ చేసి సొంతంగా సినిమాలు తీయడం మొదలు పెట్టారు. అలా మొట్టమొదటిసారిగా పద్మాలయ స్టూడియోస్ లో తీసిన సినిమా 1970లో వచ్చిన అగ్ని పరీక్ష సినిమా. అయితే ఈ సినిమా విడుదల అయితే అయ్యింది, కానీ పెద్దగా లాభాలు రాలేదట. పైగా ప్రొడ్యూసర్లు నష్టపోవడం, ముఖ్యంగా వాళ్ళకి రావాల్సిన డబ్బులు రాకపోయినప్పటికీ డిస్ట్రిబ్యూటర్లు మాత్రం లాభపడటం జరిగింది. ఇక ఆ సినిమా తర్వాత కృష్ణ గారు మరియు ఆదిశేషగిరిరావు గారు ఇంకొక తమ్ముడు అయిన హనుమంతరావు గారు తీస్తే చాలా మంచి సినిమా తీయాలని, బాగా లాభాలు రాబట్టాలి అని ఆలోచించారట. ఇలాంటి నేపథ్యంలోనే ఆయనకు తట్టిన ఆలోచనతో తీసిన సినిమానే మోసగాళ్ళకి మోసగాడు.
ఇక మోసగాళ్ళకి మోసగాడు ఎంత పెద్ద చరిత్ర సృష్టించిందో ఆ రోజుల్లో మనం చెప్పనవసరం లేదు. ఆ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్రలే తిరగరాసింది. నేటికి కౌబాయ్ మూవీ ఏది అంటే మనందరం టక్కున చెప్పుకునే సినిమా అది. అయితే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం మాత్రమే కాదు, లాభాలను కూడా తెచ్చిపెట్టినప్పటికీ, కొంతకాలం బాగా నడిచినప్పటికీ ఒక స్థాయి వచ్చేసరికి సినిమా పెద్దగా డబ్బులు సంపాదించే పెట్టలేకపోయిందట. దానికి కారణం ఆ సినిమాలోని లేడీ క్యారెక్టర్, ముఖ్యంగా ఆ మహిళా ప్రేక్షకులు థియేటర్లకి రాలేకపోవడం, కేవలం ఎక్కువగా మగవాళ్ళని మాత్రమే ఆ సినిమా ఆకర్షించడంతో సినిమా ఒకంత బాగా నడిచినప్పటికీ అనుకున్న రేంజ్లో లాభాలను తెచ్చిపెట్టలేదు. ఇలాంటి నేపథ్యంలోనే ఇక ఇలా కాదు, ఈసారి తీస్తే చరిత్రలో నిలిచిపోయేలాంటి గొప్ప సినిమా తీయాలి అని అనుకున్నారట అన్నాదమ్ముళ్ళు ముగ్గురు కలిసి. అలా తీసిన సినిమానే అల్లూరి సీతారామరాజు సినిమా. అయితే ఈ సినిమా తీయాలి అని అనుకున్నప్పుడు ఈ సినిమా గురించి ఎన్టీ రామారావు గారితో మాట్లాడడం జరిగిందట. ఎన్టీ రామారావు గారు అంతకంటే ముందు అంటే 1950లోనే ఓ సినిమా తీయడంతో అల్లూరి సీతారామరాజు సినిమా తీయకూడదని, తీస్తే పెద్దగా లాభాలు రావని ఇప్పటికే నిలదొక్కుంటున్నారు, ఎందుకు అనవసరంగా కష్టాలు పడతారు, వద్దు అని చెప్పారట. కాకపోతే కృష్ణ గారు మరియు ఆదిశేషరావు గారు మేం మాత్రం సినిమా తీయాలనుకుంటున్నామండి అని అనుకోవడం మాత్రమే కాదు, ఆ సినిమాని 30 రోజుల్లో షూటింగ్ ని కూడా ముగించేసి సినిమాని విడుదల చేయడం జరిగింది. ఇక విడుదలైన మొదటి రోజు నుండి సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంత కాదు. అల్లూరి సీతారామరాజు సినిమా అప్పట్లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేలా చేసింది. అలా ఆ సినిమా విడుదలైన 4 నెలల తర్వాత ఒకానొక సందర్భంలో ఎన్టీ రామారావు గారి వాహిని స్టూడియోస్ లో ఉన్న కృష్ణ గారిని కలిసి ఓసారి నీ సినిమా చూడాలనుకుంటున్నాను అన్నారట. ఇక తన అభిమాన హీరోని అడగడంతో కృష్ణ గారు ఉబ్బితబ్బిబ్బైపోయి దగ్గరుండి సినిమా చూపించి, ఇక అంతా తీసేశావు, ఈ సినిమాలో ఇంకా ఏముంది నేను తీయడానికి అనుకొని ఆయన తీయాలనుకున్న ఆలోచనని కూడా ఆపేశారు. అలా అల్లూరి సీతారామరాజు చరిత్రను తిరగరాసింది. ఇక ఆ తర్వాత కురుక్షేత్రం, పండంటి కాపురం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ పద్మాలయ సినీ బ్యానర్ లో రావడం. అలా అన్నదమ్ములు ముగ్గురు కలిసి స్టార్ట్ చేసిన పద్మాలయ స్టూడియోస్ లో ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అవ్వడం, కొన్ని ఫ్లాపులు కూడా అయ్యాయి. కానీ అన్ని సమయాల్లోనూ ఆదిశేషగిరిరావు గారు మాత్రం కృష్ణ గారి వెన్నంటే ఉన్నారు. ఓ పక్క తన అన్న వరుస సినిమాలతో బిజీగా ఉంటూ టైం కూడా లేని సమయంలో ఆదిశేషగిరిరావు గారు తన అన్న పిల్లల్ని కూడా తానే దగ్గరుండి చూసుకుంటూ వచ్చారట. రమేష్ బాబు, కృష్ణ, మంజుల, మిగతా పిల్లల స్కూల్ అడ్మిషన్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన విషయాలు, కాలేజీ విషయాలు, మరోపక్క కుటుంబపరమైన విషయాల్లో వదినకి చేదోడు వాదోడుగా ఉండేవారట. అందుకే మా ఆదిశేషగిరిరావు గారు అంటే రమేష్ బాబు గాని, మహేష్ బాబు గాని, మంజుల గాని ఇంట్లోని వాళ్ళందరికీ చాలా అభిమానం. బాబాయ్ బాబాయ్ అంటూ ఎప్పుడూ చుట్టూ తిరుగుతూనే ఉండేవారని, వాళ్ళ నాన్నతో కంటే తనతో ఎక్కువగా ఫ్రీగా ఉండేవారని, ఎన్నో విషయాలు కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళమని చెప్పుకొచ్చారు. అలాంటి ఆదిశేషగిరిరావు గారి పెళ్లి కృష్ణ గారే దగ్గరుండి జరిపించారు. ఇక ఆదిశేషగిరిరావు గారి భార్య పేరు ప్రమీల. వీళ్ళకి పెళ్ళైన చాలా సంవత్సరాల తర్వాత అంటే దాదాపు 10-15 ఏళ్ల తరువాత దాదాపు పెళ్ళైన చాలా సంవత్సరాల తర్వాత ఒక కొడుకు పుట్టాడు. పేరు ఘట్టమనేని సాయి రాఘవ రత్నబాబు. తన తండ్రి మీద ఉన్న అభిమానంతో తండ్రి పేరు వచ్చే విధంగా తన కొడుక్కి పేరు పెట్టుకున్నారు ఆదిశేషగిరిరావు గారు. ఇక ఓ పక్క తన అన్న కొడుకులు అయిన రమేష్ బాబు, మహేష్ బాబులు అప్పటికే ఇండస్ట్రీలోకి ఎస్టాబ్లిష్ అయ్యి హీరోలుగా రాణిస్తున్నప్పటికీ పెరిగి పెద్దవాడైన తర్వాత తన కొడుకుని కూడా ఇండస్ట్రీలోకి తీసుకురావాలి అన్న ఆలోచనతో తన కొడుకుని కూడా అడగడం జరిగిందట. కానీ ఆదిశేషగిరిరావు గారి కొడుకు మాత్రం తనకి సినిమా రంగంలో రావాలన్న ఇంట్రెస్ట్ లేదని, వ్యాపార రంగం వైపు వెళ్లాలన్న ఆసక్తి ఉంది అని తెలియజేశారట. ఇదిలా ఉంటే ఆదిశేషగిరిరావు గారి కొడుకు అయిన సాయి రాఘవరత్న బాబుని ఇంట్లో వాళ్ళందరూ ముద్దుగా బాబీ అని పిలుస్తారు. ఇక ఇతడు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి లండన్ లో మాస్టర్స్ ని ఫినిష్ చేసి ఆ తర్వాత ఇండియాలో 2 ఏళ్ల పాటు ఓ ప్రముఖ కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేసి ఆ తర్వాత సొంతంగా రియల్ ఎస్టేట్ మరియు హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో రాణిస్తూ దాదాపుగా 5 కంపెనీలకి ఇప్పుడు మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. మరి అలా స్టార్ట్ చేసిన ఇతడి కంపెనీలు ఏంటయా అంటే కాంక్రీట్ లైమ్ లైట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, నోస్టాల్జిక్ బైట్స్, లాప్రా హోమ్స్, ట్విలైట్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, బాబ్ పాప్ అంటూ ఎన్నో రకరకాల కంపెనీస్, ముఖ్యంగా కొన్ని హాస్పిటాలిటీ ఇండస్ట్రీలోను, మల్టీ క్యూజైన్ రెస్టారెంట్స్ గాను, ఇంకొన్ని రియల్ ఎస్టేట్ రంగంలోనూ స్టార్ట్ చేయడం జరిగింది. అలా ప్రస్తుతానికి 5 కంపెనీలకి మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు.
ఇలాంటి బాబీ ఓ పక్క ప్రముఖ ఎంటర్‌ప్రెన్యూర్ గా రాణిస్తున్న సమయంలోనే ఇతడికి పెళ్ళైంది. ఇక ఇతడి భార్య పేరు ప్రియాంక. ఇక ఘట్టమనేని వారి ఇంటి కోడలుగా స్వయాన నమ్రత గారికి తోటి కోడలుగా వచ్చిన ప్రియాంక కూడా ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్. ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలోనే బాబీ మరియు ప్రియాంకలకి 12 కవల పిల్లలు పుట్టారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఆదిశేషగిరిరావు గారికి తన అన్న అంటే ఎంత అభిమానం అంటే అన్న లేడు అన్న లోటుని మర్చిపోవాలని తనకు పుట్టిన 2 కవలలు మనవడు మనవరాళ్లలో తన మనవడి పేరు అర్హాన్ కృష్ణ అని ముద్దుగా పెట్టుకున్నారు. ఇక మనవరాలు పేరు అద్రితి. ఈ మధ్య కాలంలోనే వీళ్ళ బారసాల కూడా సూపర్ స్టార్ కృష్ణ గారి కన్వెన్షన్ హాల్లో ఎంతో ఘనంగా జరిపించడం జరిగింది. పైగా ఈ బారసాలకి ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు, మరోపక్క ఘట్టమనేని వారి కుటుంబ సభ్యులందరూ హాజరై సందడి చేశారు. మరోపక్క చూసుకున్నట్లయితే ఘట్టమనేని వారి కుటుంబంలో ముఖ్యంగా ఆదిశేషగిరిరావు గారి కుటుంబానికి మరియు మహేష్ బాబు గారి కుటుంబానికి మంచి సన్నిహిత సామర్థ్యాలు ఉన్నాయి. ఇక మహేష్ బాబు గారు కూడా తండ్రి పోయిన తర్వాత ప్రతి విషయంలోనూ తన బాబాయ్తో వీలు కుదిరినప్పుడల్లా కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఓ చోట టైం ని స్పెండ్ చేస్తూ ఉంటారట. అదండి అసలు సంగతి. అలా మొత్తానికి ఘట్టమనేని వారసులుగా సూపర్ స్టార్ కృష్ణ గారి కొడుకులు అయిన స్టార్ హీరో మహేష్ బాబు గారు, రమేష్ బాబు గారు ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోలుగా మనకు గుర్తుండిపోతే, మరి తెర వెనకే ఉండి అన్నకి ఎప్పుడూ వెన్నంటే నీడలా కాపాడుకుంటూ వచ్చిన ఆదిశేషగిరిరావు గారి కొడుకు స్వయాన మహేష్ బాబు గారి చిన్న తమ్ముడు ఏం చేస్తున్నాడో తెలుసా అంటూ వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు బహుశా మిమ్మల్ని అందరినీ ఆకట్టుకుని ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.